డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వయసుకు తగ్గ లైంగిక ఎదుగుదల లేకపోతే ఎలా? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ 10 ఏళ్ల వాడిని 12 ఏళ్ల పిల్లాడిని తీసుకొస్తారు హాస్పిటల్కి. తీసుకొచ్చి డాక్టర్ గారు మా వాడికి 12 ఏళ్ళు వచ్చాయి, లేదా 14 ఏళ్ళు వచ్చాయి, వీడికి ఇంక చిన్న పిల్లగా అంతే ఉందండి, పెరగలేదు, అసలు ఏమాత్రం గడ్డాలు మిసరాలు. వీళ్ళ తమ్ముడున్నాడు, మా బాబాయ్ కొడుకు, వాడికైతే గడ్డాలు మిసాలు కూడా కుదుకుదు, చిన్నూనుగు మిసాలు వచ్చాయండి, వీడికి ఏమి లేవండి. లింగం కూడా ఇంతే ఉందండి, చిన్న పిల్లకు ఉందండి, అంత ఉందండి అని అడుగుతుంటారు. ఈ రంగా లింగం పెరగకుండా చిన్నదిగా ఉండిపోయే పరిస్థితి ఏమంటారంటే హైపోగోనాడిజం అంటారు. హైపోగోనాడిజం అంటే వాళ్ళ వయసు తగ్గట్లుగా సెక్స్ హార్మోన్లు ఉత్పత్తి కాకపోవడం. హైపోగోనాడిజం ఏంటంటే వాళ్ళ వయసుని తగ్గట్లుగా వాళ్ళలో సెక్స్ హార్మోన్, ఎప్పుడైతే సెక్స్ హార్మోన్లు వాళ్ళల్లో ఉత్పత్తి కావో, వయసు రీత్యా తగ్గో, వాళ్ళ ఎదుగుదల దెబ్బతింటుంది. చిన్నపిల్ల, అలాగే ఆడపిల్లలు కూడా అంతే. ఆడపిల్లలు కూడా వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు హార్మోన్లు ఉత్పత్తి కాకపోతే చంటిగానే ఉంటుంది. అది ఎంత పెద్ద అయినా సరే చంటి అని పిలుస్తారు. ఆ చంటి వాడు 20 ఏళ్ళు వచ్చా చంటి అని అనాల్సిందే. ఎందుకని ఆ అమ్మాయికి ఏం పెరగవు, వృక్షాలు రావు, ఏమి రావు, ఒక యువతికి ఉండే అసలు లక్షణాలు ఉండవు. అది కూడా అప్పటికి కూడా ఇంకా చంటిలాగానే చిన్నగా ఉంటుంది అన్నమాట. అది ఆడపిల్లైనా మగపిల్ల కూడా. దీని ఏమంటారు? హైపోగోనాడిజం అంటాం. అంటే వాళ్ళు హార్మోన్స్ తగినంత ఉత్పత్తి కాకపోవడం హైపోగోనాడిజం. ఈ హైపోగోనాడిజం మగపిల్లలు తీసుకున్నట్లయితే, ఆడపిల్ల చెప్పాం కదా, వృక్షాలు రావు, మెన్సెస్ అవ్వరు, ఆడపిల్లకి వాడు మెన్సెస్ అవ్వరు. స్కాన్ చేస్తే వాళ్ళ యూట్రస్ కానీ ఓవరీస్ కానీ ఎదగవు, చిన్నవిగా ఉంటాయి, అన్నీ తక్కువ చిన్నపిల్లలాగా ఉంటాయి అన్నమాట. అంటే మగపిల్లల విషయం తీసుకున్నట్లయితే మామూలుగా మగపిల్లల్లో 14 ఏళ్ళు అలా వచ్చేటికల్లా నూనె మీసాలు వస్తాయి. వాళ్ళకి అసలు మనం జన్నేంద్ర దగ్గర కొద్ది వెంట్రుకలు వస్తాయి, అన్నీ ఉంటాయి. లింగం కూడా పెరుగుతుంది. కొంతమందికి అయితే నిద్రలో లేచి నించుంటుంది, ఉదయం పూట లేచి నించుంటుంది కూడా. అలాగా మామూలు చిన్నప్పుడు కూడా నించుంటాం కూడా నిద్ర మరి లేచి ఉంటుంది. కొంత తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయికి ఎంత వయసు ఏనాడు వాడికి లింగం లేచి నించొని చూడలేదండి అంటారు వాళ్ళు. ఏంటండి ఇంతే ఉంది, ఏం ఎదగలేదు, తక్కె పిల్లతో వీడి వయసు తక్కె పిల్లతో చూసి పెద్దగా ఉంటే వీడికి ఇంతే ఉందండి అంటారు. ఈ హైపోగోనాడిజం ఎందుకు, ఏమిటి హైపోగోనాడిజం అనేది 2 రకాలు ఉంటాయండి. ప్రైమరీ హైపోగోనాడిజం, సెకండరీ హైపోగోనాడిజం. ఎందుకు ఎదగదు? ఇక్కడ 2 అంటే కారణాలు. ఈ ప్రైమరీ హైపోగోనాడిజం, సెకండ్ హైపోగోనాడిజం అనేది కారణాలు బట్టి ఉంటుంది. ప్రైమరీ హైపోగోనాడిజం అంటే ఏమని చెప్పేసారా, మా వాడికి లింగం ఇంతే ఉందండి, బీజాలు చిన్నగానే ఉండిపోయాయండి, ఒక కుంకుడి గింజ ఉండిపోయాయండి, కుంకుడి గింజంతే ఉన్నాయండి, ఇదేంటండి ఇంత చిన్నగాను కుంకుడి గింజ అంతే ఉన్నాయి అంటుంటారు. చిన్న ఉసిరికాయంత ఉన్నాయండి, పెరగనే లేదండి, మరి పెద్దవాళ్ళు కదా, ఎంత ఉంటే అలాగే నచ్చనిగా ఉంటే అడుగుతుంది. కరెక్ట్. అది ప్రైమరీ హైపోగోనాడిజం యొక్క ఇది. ఈ ప్రైమరీ హైపోగోనాడిజంలో జరిగేది ఏంటంటే వాళ్ళల్లో జననేంద్రియాల పరిపక్వత ఉండదు. డిఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ టెస్టిస్లో ఉంటుంది డిఫెక్ట్. మగపిల్లల్లో వాళ్ళ టెస్టిస్లో డిఫెక్ట్ ఉంటుంది. దాంట్లోంచి టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి కాదు, అంచేత అలా ఉంటుంది మేడం. ఇదేంటి ఎందుకు కాదు? ఆ టెస్టిస్ ఫంక్షన్ సరిగా ఉండడం. వయసు తగ్గట్లుగా వాళ్ళు అన్ని వృషణాలు పనిచేయవు, వయసు దగ్గర పనిచేయవు అన్నమాట. అది ఇది పనిచేయ మొదటి ఒక కారణం ఏంటి? ప్రైమరీ హైపోగోనాడిజం. ఈ ప్రైమరీ ముఖ్యంగా ఏంటంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ వాళ్ళలో చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఫ్రీ టెస్టోస్టెరోన్ మనం చెక్ చేస్తే ఆ వయసు తగ్గట్లుగా ఉండదు. టోటల్ టెస్టోస్టెరోన్ చేసినా అలాగే ఉంటుంది, కానీ మామూలుగా ఫ్రీ టెస్టోస్టెరోన్ ఎంత ఉందని చూస్తాము. ఫ్రీ టెస్టోస్టెరోన్ వయసు తగ్గట్లుగా ఉండదు. వీళ్ళు రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఈ టెస్టికల్స్ బీజాలు ఉండవు కొంతమందికి, అవి ఎక్కడుంటే పొత్తికిడి దగ్గర ఉంటాయి. అదొక ప్రధాన కారణం. ఎవరికైనా మా పిల్లలు ఎవరికైనా బీజాలు బీజకోశం లేకపోతే, ఉండవలసిన ప్లేస్ ఉండకపోతే
అది వాళ్ళు హైపోగొనే కారణం గుర్తించండి. ప్రతి తల్లికి ఒక బాధ్యత ఉందండి. ఆడ పిల్లలకి స్నానం చేసేటప్పుడు వాడి పురుషాంగం ఎలా ఉంది, వాడి బీజాలు ఎదుగుతున్నాయి లేదా అని చూడండి. సాధారణంగా తల్లి 5 ఏళ్ళు నుంచి 10 ఏళ్ళు వచ్చాక తల్లి స్నానం చేస్తుంటాయి పిల్లాడికి. మగపిల్లాడికి తల్లి స్నానం చేస్తుంది. ఈ తల్లికి ముందు అవగాహన కావాలి. మా అబ్బాయికి వయసు తగ్గట్లుగా అవి ఉన్నాయి లేదా, ఎదుగుతున్నాయి లేదా అని చూడాలి. చిన్న పిల్లలకి ఏం తెలిసి వాడికి ఉన్నది, వాడు ఆడుకుంటుంటాడు, తిరుగుతుంటాడు, ఏదో బడికి పోయేసి వస్తుంటాడు. తల్లి బాధ్యత. చాలామంది తల్లులతో ఫెయిల్యూర్ వల్ల పిల్లల బతుకులు నాశనం అవుతుంది. చేయవలసిన వయసు చేయకపోవడం వల్ల పుట్టి గిడసర్లుగా పనికిరాని వాళ్ళుగా ఆ మగపిల్లలు మిగిలిపోతున్నారు. దీనికి తప్పదేవది తల్లిది, తర్వాత తండ్రిది. అదే ప్రైమరీ హైపోగొనాడిజంలో ఏముంటుంది ముఖ్యంగా? ఒకటే చెబుతుంది, అంగం చిన్నదిగా ఉంటుంది. రెండోది ఏంటి? వెంట్రుకలు సరిగ్గా అక్కడ రావు, గడ్డలు మిసాలు రావు, అక్కడ జన్నేద కూడా వెంట్రుకలు రావు. మూడోది ఏంటిగా? వాళ్ళకి టెస్టికల్స్ ఉండాల్సిన ఉండకుండా పొత్తిగుడు దగ్గర ఉంటాయి, లేదా కడుపు లోపల ఉంటాయి. ఉండవలసిన చోట ఉండబోతే చిన్నప్పుడైనా సరే డాక్టర్ గారు ఏంటి మా అబ్బాయికి లేదు చెక్కలు ఉండాల్సిన బీజం కోసం లేదేంటండి అని తీసి చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పైన ఉంటే తీసి కింద పెట్టాలి. ఆర్కిడోఫిక్స్ అంటాం. ఆర్కిడోఫిక్స్ అని ఆ బీజ కింద ఫిక్స్ చేయాలి పెట్టి. ఇది కాకుండా హార్మోనల్గా ఉండే డిఫెక్ట్ ఉంటాయి, క్రోమోజోమ్ పరంగా డిఫెక్ట్ ఉంటాయి. దాని ఏమంటారు? ఒకటి క్లిన్ఫెట్ సిండ్రోమ్. మగపిల్లల్లో క్లిన్ఫెట్ సిండ్రోమ్, XXY. వాళ్ళు మామూలుగా మగవాళ్ళు సెక్స్ ఎంజైమ్స్ 2 ఉంటాయి, X ఒకటి Y ఒకటి ఉంటుంది. XY వీటి సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ సెక్స్ క్రోమోస్ ఒకటి X మరొకటి Y. వాళ్ళు తెలుసా ఎవరు ఎదగకుండా ఉండిపోయావు, XX ఉంటుంది, 2 Xలు 1 Y, 2 X క్రోమోజోములు, 2 X క్రోమోజోములు, 1 Y క్రోమోజోమ్ ఉంటుంది. వాళ్ళు మగతనం ఉండదు. ఎందుకని? ఈ X అనేది ఆడపిల్లలకు సంబంధించిన డామినేట్ చేస్తుంది. రెండోదిగా ఆడవాళ్ళు టర్నర్ సిండ్రోమ్ ఉంటుంది, వాళ్ళు ఎదగరు. టర్నర్ సిండ్రోమ్ అంటే వాళ్ళు 2 X ఉండాలి, డబుల్ X వాళ్ళు అయి ఉంటుంది. ఆడపిల్లలో X అని 2 సెక్స్ క్రోమోజోములు 2 ఉండేపోయారు. X రెండోది లేకుండా ఉంటుంది. 2 X దాంట్లో X ఉండదు, X క్రోమోజోమ్ ఉండదు, సెక్స్ క్రోమోజోమ్ ఉండదు. అంచేత దాంట్లో ఒకటే ఉంటుంది, సెక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉంది, X ఉంటుంది అంతే. X 2 ఉండవు అనమాట. లేదు అన్డిసిస్ చెప్పాం కదా. ఈ రకంగా రేర్గా కొంతమంది చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ వల్ల కూడా పిల్లల్లో ఎదగదు, హైపోగొనాడిజం ఉంటుందన్నమాట. ఇక రెండోది ప్రైమరీ, ఇదంతా ప్రైమరీ హైపోగొనాడిజం. సెకండరీ హైపోగొనాడిజం ఏంటంటే వాళ్ళలో ఇక పిట్యూటరీ గ్లాండ్లోంచి మనకి గొనాడోట్రోపిక్ హార్మోన్స్ అని వస్తాయి, స్టిమ్యులేట్ చేయాలి. ఆ పిట్యూటరీ గ్లాండు FSH LH హార్మోన్స్ని ఉత్పత్తి చేయదు, చాలా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. అది అక్కడి నుంచి స్టిమ్యులేట్ చేయాలి. అక్కడి నుంచి స్టిమ్యులేట్ చేయాలంటే అసలు అక్కడి నుంచి వస్తేగా ఇవి బాగానే ఉంటాయి, ఇక అన్నీ టెస్టిస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ వాటి యూస్ ఎంత బాగున్నా అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుండో సిల్లాగా ఇక్కడ వాళ్ళకి ఆ పై పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్లో ఉంటుంది. అసలు మాస్టర్ బ్రాండ్ మాస్టర్ గ్లాండ్ అన్నమాట. అక్కడి నుంచి రావాలి, అది రాదు. అక్కడి నుంచి హార్మోన్స్ విడుదలవు. అంచేత పిట్యూటరీ గ్లాండ్ డిఫిషియన్సీ ఉంటుంది. తర్వాత వాళ్ళకి క్రానిక్, చిన్నప్పుడే కొంతమందికి డయాబెటీస్ పుట్టుకుతూనే వాళ్ళ షుగర్ జబ్బు మొదలైపోతుంది. అలాగే కిడ్నీ జబ్బు ఉంటుంది. వీటి వల్ల కూడా వాళ్ళకి ఎదుగుతుందన్నమాట. ఇలాంటి చోట చెప్పాం కదా, పురుషాంగం చిన్నదిగా ఉంటుంది, బీజాలు ఎదగు, గ్రోత్ ఉండదు, ఏముండకుండా వాళ్ళు ఉంటారన్నమాట. అంచేత ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఏంటి మరి ఇలాంటి వెళ్ళేయడం అంటే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కొంతమందిలో బాగానే ఉపయోగపడుతుంది. ప్రైమరీ టెస్టోస్టెరోన్, ప్రైమరీ హైపోగొనాడిజం ఏంటంటే టెస్టోస్టెరోన్ ఇంజక్షన్లు ఇవ్వాలి. డాక్టర్ డిసైడ్ చేస్తారు 100 ఇవ్వాలా, 200 ఇవ్వాలా, వారం ఇవ్వాలా, 10 రోజులు ఒకసారి ఇవ్వాలా, 3 వారాలకు ఒకసారి ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వాలా. అతను ఉన్నటువంటి ఆ తీవ్రత బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తాడు. తీవ్రత బట్టి టెస్టోస్టెరోన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వాలి. ఏది ప్రైమరీ అయితే. అదే సెకండరీ అయినట్లయితే వాళ్ళకి
FSH, LH ఇంజెక్షన్ అవి గొనాడోట్రోఫ్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇచ్చారు చేస్తే వాళ్ళు కొంతమందికి గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. గ్రోత్ హార్మోన్ కూడా ఎందుకంటే గ్రోత్ రిటార్డేషన్ వచ్చేస్తుంది, అది గ్రోత్ హార్మోన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇవన్నీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. కానీ ఎందుకు ఇవన్నీ చెప్పామంటే తల్లిదండ్రులకి అవగాహన కావాలి. ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరికి అర్థం కాదు, తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు ముందు సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. తల్లిదండ్రులు సెక్స్ ఎడ్యుకేషన్ అయితే పిల్లల బతుకులు పాడుతాయి, అది గుర్తుంచుకోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్ తప్పని కూర్చుంటే వాళ్ళ పిల్లల బతుకులు నాశనం చేస్తారు. అలాగే చేస్తారు. ఎందరో పిల్లల బతుకుల్ని, మగపిల్లల బతుకుల్ని, ఆడపిల్లల బతుకుల్ని తల్లిదండ్రులకు అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల పాడవుతున్నాయి. అంచేత మీరు విషయాలు తెలుసుకోండి. ప్రైమరీ హైపోగొనాడిజం, సెకండ్ హైపోగొనాడిజం తెలుసుకోండి. ముందే మీ పిల్లల గురించి, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ వయసు తగ్గట్టుగా డెవలప్ కాకపోతే వాళ్ళ విషయం అంటే డాక్టర్కి చూపించండి, దానికి తగిన చర్యలు తీసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.